తెలుగు సంగీత రియాలిటీ షో పాడుతా తీయగా కార్యక్రమ జడ్జిలపై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, లిరిక్ రైటర్ చంద్రబోస్లపై ప్రవస్తి ఆరాధ్య విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో తనకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పక్షపాతం, అవమానాలకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. పాడుతా తీయగా కార్యక్రమం జడ్జీలు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రవస్తి ఆరాధ్య ఆరోపించారు. కీరవాణి మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలు పాడినా వారికే అధిక మార్కులు వస్తాయని పేర్కొన్నారు. ఇది ఇతరుల ప్రతిభను తక్కువ చేసినట్లుగా అవుతుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. కేవలం కీరవాణి పాటలకే ప్రాధాన్యత ఇవ్వటం సరైన పద్ధతి కాదని విమర్శించారు. సెట్లోనూ తనను తీవ్ర అవమానాలకు గురి చేశారని సింగర్ ప్రవస్తి తెలిపారు. తాను జీవనోపాధి కోసం పెళ్లిళ్లతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాటలు పాడతానని తెలిపింది. ఇదే విషయం జడ్జీలకు చెబితే అక్కడ పాడేవాళ్లు సింగర్స్ కాదని అవమానించారని వాపోయింది. అంతేకాకుండా తనను బాడీ షేమింగ్ సైతం చేశారని, శరీర కృతిపై కూడా వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా బాధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జడ్జీల ప్రవర్తన తనను తీవ్రంగా బాధించిందని ప్రవస్తి అన్నారు. షూటింగ్ సమయంలో తనను ఒక చీడ పురుగును చూసినట్లుగా చూశారని, ఎంతో చులకనగా భావంతో వ్యవహరించారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. తాను తమిళంలో కూడా పలు పాటలు పాడానని, ఎన్నో వేదికలపై ప్రదర్శనలు కూడా ఇచ్చానని, కానీ ఎప్పుడూ ఇలాంటి అవమానకరమైన పరిస్థితిని ఎదుర్కోలేదని ఆమె స్పష్టం చేశారు. తెలుగులో ఇలాంటి ప్రతిష్టాత్మక వేదికపై ఈ రకమైన అనుభవం ఎదురవటం దురదృష్టకరమని ప్రవస్తి పేర్కొంది. ఫస్ట్ సునీత గారు. సో ఫస్ట్ నేను జడ్జెస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ సునీత గారు, అఫ్ కోర్స్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్. మీరు అంతే కైండ్ అని కూడా అనుకుంటారు, బట్ బ్యూటీకి కైండ్నెస్కి ఎప్పుడు కూడా లింక్ ఉండదు. సో ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతిసారి నేను స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు. అది ఎవరికి పెట్టరు ఆ ఫేస్, బట్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. ఇది యాక్చువల్లీ చాలా మంది వెల్ విషర్స్, నా ఫ్యాన్ పేజెస్ అందరూ కూడా నన్ను అడిగారు. కాబట్టి నేను స్క్రీన్ షాట్స్ పెడతాను. ఇది ఎందుకు ఇలా, డిడ్ సంథింగ్ హ్యాపెన్ బిహైండ్ ద స్క్రీన్, ఏమైనా అయ్యిందా మీ ఇద్దరికి, లేకపోతే ఏమైనా గొడవ అయిందా అని ఇలా చాలా మంది అడిగారు. ఎందుకు ఆవిడ అలా ఫేస్ పెడుతున్నారు మీరు రాగానే అని. సో కానీ నేను చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేశాను, బికాస్ నాకు అప్పుడు తెలీదు. నేను ఏదో అలా ఆలోచిస్తున్నాను, వీళ్ళందరూ అలా ఆలోచిస్తున్నారేమో అనుకున్నాను. నాకు తెలియదు అప్పట్లో, ఐ డెంట్ రియలైజ్. సో నేను డిఫెండ్ చేశాను కూడా. సో నాకు ఎప్పుడు క్లారిటీ వచ్చిందంటే, అంతరామమయం పాడే ముందు సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను. అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది, అది ఆన్ ఉంది. అది పాపం వాడికి తెలీదు, మైక్ ఆన్ ఉంది, నేను ఇన్ ఇయర్స్ పెట్టుకున్నాను. సో కీరవాణి గారితో ఇలా చెప్తున్నారు అనమాట, ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు, హై పిచ్ రాదు, కానీ మేనేజ్ చేసేస్తారు, మీరు చూడండి, ఈ సాంగ్ లో తెలుస్తుంది చూడండి మీకు, అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్ కి. అండ్ ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నించున్నప్పుడు. అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కింద దిగిపోయింది. చాలా ఏడుపు వచ్చేసింది ఆ టైంకి. కంట్రోల్ చేసుకొని లేదు, ఐ హ్యావ్ టు డూ దిస్ అని నేను అంతరామమయం పాడాను. అండ్ ఆ పాటకు వచ్చిన అప్రిసియేషన్ నాకు ఇంకే పాటకు రాలేదు అప్పటి వరకు. సో అంతరామమయంకి బయట ఎవరు కలిసినా కూడా అందరు చెప్పారు నాకు వాయిస్ చాలా బాగా వచ్చింది ఆ పాటలో అని, కానీ చాలా బాగుంది ఆ పాట అని.
యాక్చువల్లీ చాలా సాంగ్స్ ఇచ్చాం, రాముడు రావునికి చాలా ఇచ్చాము. నేను ఏది ఇచ్చినా వద్దు 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 అంటే ఇంకా లాస్ట్ ఆప్షన్ గా మెయిల్ సాంగ్ ఇచ్చాను అంతరామమయం.